Now the recording started. Alle probably join in Mali. Okay. Find the value of k if the points అంటే బోర్డు రైటింగ్ క్లియర్గా లేదా లేక మీకు వీడియో క్లియర్ లేదా? వీడియో క్లియర్ లేదా? ఇప్పుడు ఓకేనా? ఎందుకంటే అప్పుడప్పుడు సిగ్నల్ ప్రాబ్లం వల్ల వస్తుంది, అట్లా ఏం పర్వాలేదు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద పాయింట్స్ ఏ 8,1 B 3, -4 and C 2, K are collinear అంటే సపోజ్ ఇట్లా ఇచ్చారు పాయింట్స్. ఏ అనే పాయింట్ ఇక్కడ ఉంది, దిస్ ఈజ్ 8,1 and this point is B 3, -4 and this point is C 2, K. ఇవి అన్ని కూడా కొలీనియర్ అని చెప్తున్నాం. కొలీనియర్ అనగానే మనకు 3 పాయింట్స్ ఆన్ ద సేమ్ లైన్ అంటే కొలీనియర్ అవుతుంది. ఇఫ్ ద 3 పాయింట్స్ గివెన్ పాయింట్స్ ఆర్ ఆన్ ద సేమ్ లైన్ దెన్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. కొలీనియర్ అంటే ఆన్ ద సేమ్ లైన్. సో కొలీనియర్ కి ఏం కావాలి చెప్పండి? కండిషన్ ఏం కావాలి చెప్పండి? కొలీనియర్ కావాలంటే ఆ 3 పాయింట్స్ కి ఏం చేస్తే కొలీనియర్ అని చెప్తాం? కండిషన్ ఎనీబడి? నాగప్రవళి వినబడతలేదు, మాట వినబడతలేదు. ఇంకెవరన్నా చెప్పాలి. కొలీనియర్ కావాలంటే 3 పాయింట్స్ ఏం కావాలి? ఏరియా ఆఫ్ ద ఇంటర్సెక్ట్ కాదు, ఏసీ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ అన్న కావచ్చు. సో లేదంటే ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 3 పాయింట్స్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఏం కావాలి? అది ఏరియా ఈక్వల్ టు ఏరియా ఏం కావాలి? నాగప్రవళి వాయిస్ వినబడతలేదు. సో ఏరియా ఈక్వల్ టు 0 కావాలి. సో ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నా నేను. ఇది XY తీసుకుంటే ఇప్పుడు ఇగో ఇక్కడ 8,1, నెక్స్ట్ సెకండ్ పాయింట్ 3, -4 అగైన్ 2K. మళ్ళీ ఏం తీసుకోవాలి లాస్ట్కి? మళ్ళీ అగైన్ ఫస్ట్ పాయింట్ తీసుకోవాలి 8,1. సో ఇప్పుడు డైరెక్షన్ ఫస్ట్ డౌన్వర్డ్ ఇచ్చేయాలి. ఓకే, దెన్ అప్. సో ఇప్పుడు ఏరియా ఈక్వల్ టు, ఇప్పుడు ఇది ఎక్స్లు ఇది వైలు. సో ఏరియా ఈక్వల్ టు ఫార్ములా దట్ ఈస్ 1/2 హాఫ్ ఇంటూ ఫస్ట్ డౌన్ ఉన్నాయని ప్లస్లో తీసుకోండి. సో దట్ ఈస్ 8 ఇంటూ -4 ప్లస్ 3 ఇంటూ K ప్లస్ 2 ఇంటూ 1. దిస్ ఈస్ మైనస్ అగైన్ అప్ ఉన్నాయి 1 ఇంటూ 3 ప్లస్ -4 ఇంటూ 2 ప్లస్ K ఇంటూ 8. ఓకేనా? కనిపిస్తుందా అందరికి? లాస్ట్ది కనిపిస్తుందా? K ఇంటూ 8 అనేది. ఓకే, సో ఇప్పుడు రాస్తే 1/2 ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఈక్వల్ టు ఏం కావాలని చెప్పాను? ఏరియా ఈక్వల్ టు ఏం కావాలి చెప్పండి ఎనీబడి? మీ వాయిస్ వినబడతలేదు నాకు. ఏరియా ఈక్వల్ 0 కావాలి. సో ఇప్పుడు 1/2 అంటే ఇప్పుడు దీన్ని ఈ 1/2 ఇటు వెళ్ళింది అనుకో, 0/1/2 అంటే ఏమవుతుంది? ఇది
0/1/2 అంటే ఏమవుతుంది 0 అనే అవుతుంది ఓకేనా ఈ 1/2ని ఇటు పంపిస్తున్నాం సో 0/1/2 అంటే 0 అయిపోతుంది ఇక మిగిలింది ఏంటంటే ఇగో ఇక్కడ ఉన్నది రాసేద్దాం 8 into -4 -32 and plus 3 into k 3k next plus 2 into 1 2 ఇది minus next 1 into 3 3 plus into minus 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 4 to the 8 next plus k into 8 8k so it is equals to 0 ఉంది మనకు ఈ 1/2 నాకు పంపించేసాం 0/1/2 అంటే 0 అయింది సో నెక్స్ట్ ఓకేనా కనిపిస్తుందా సో ఇప్పుడు చెప్పండి -32 + 3 ఎంత -32 + 3 -35 కాదు ఎనీబడి రవళి చెప్పు ఎవరైనా -29 ప్లస్ ఇది 3k సారీ -32 + 3 కాదు ఇది ఇక్కడ 3k ఉంది -32 + 2 చేయాలి ఎందుకంటే ఇవి నెంబర్స్ -32 + 2 ఎంత అవుతుంది -32 + 2 -30 ప్లస్ 3k ఇది 3k అంటే k టర్మ్ ఉంది కాబట్టి ఇది 3k రాయాలి నెక్స్ట్ మైనస్ ఇప్పుడు ఇక్కడ 3 - 8 3 - 8 ఎంత -5 నెక్స్ట్ ప్లస్ 8k ఈక్వల్ టు ఎంత 0 సో ఇప్పుడు ఇది రాస్తే ఇప్పుడు ఇక్కడ దీన్ని -30 ప్లస్ 3k నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 మైనస్ ఇంటూ ప్లస్ -8k ఈక్వల్ టు 0 సో కనిపిస్తుందా అందరికి శ్రావ్య మ్యూట్ చేసి శ్రావ్య డిస్టర్బెన్స్ వస్తుంది నీదే కనిపిస్తుంది స్క్రీన్ కనిపిస్తుంది ఇక్కడ శ్రావ్య మాట్లాడుతున్నావా ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది ఈక్వల్ టు 0 వచ్చింది ఓకేనా సో ఇప్పుడు లాస్ట్ ఏంటంటే -30 + 5 ఏమవుతుంది -30 + 5 -25 నెక్స్ట్ ప్లస్ 3k -8k ప్లస్ 3k -5k ఈక్వల్ టు 0 సో ఇప్పుడు ఇక్కడ ఈ స్టెప్ ఇక్కడ రాస్తా సో -25 - 5k ఈక్వల్ టు మనకేముంది ఇక్కడ 0 ఉంది 0 సో ఇప్పుడు దీని నుంచి మనము -5k ఈక్వల్ టు ఈ -25 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే +25 అవుతుంది సో 5k ఈక్వల్ టు 25/-5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 1s 5 5s ఎంత వస్తుంది ఆన్సర్ -5కి వస్తే k వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు -5 అవుతుంది సో నోట్ చేసుకోండి k వాల్యూ -5 ఇప్పుడు మనకు అడిగింది k వాల్యూ ఇక్కడ k వాల్యూ కనుక్కోమన్నారు k వాల్యూ -5 రవళి శిల్ప జాయిన్ కాలేదా పాలిసెట్ యాక్చువల్గా 10th ఎగ్జామ్ కాగానే ఏప్రిల్ లోపల ఉండాల్సింది ఇప్పుడు అప్లికేషన్ మే 1 నుంచి అట పిల్లలు చెప్పారు బహుశా జూన్ 10th అట్లా ఉంటుంది అంటే డేట్ కూడా ఉంది నేను చూడలేదు ఒకసారి చూశాను కానీ జ్ఞాపకం లేదు జూన్లో ఉన్నది జూన్ 10th 12th ఉన్నది మీరు ఒక్కసారి నోటిఫికేషన్ చూడండి నోటిఫికేషన్ వచ్చింది
మే 1 నుంచి అప్లికేషన్ తీసుకుంటారు. సో ఇది ఇట్లా ఈ లెవెల్లో ప్రిపేర్ అయితే మీకు ఫార్ములాస్ ఉంటాయి, పాలిసెట్కి కూడా షార్ట్ కట్స్ కూడా నేర్చుకోవచ్చు. డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పడం కంటే ఇట్లా లెంతీ ప్రాసెస్ చెప్పుకుంటూ చెప్తేనే ఈజీగా అర్థం అవుతుంది. ఓకేనా? సో రబ్ చేయమంటారా? నాగప్రవళి వాయిస్ వినబడతలేదు, మాట్లాడుతున్నది కానీ వాయిస్ వినబడతలేదు. ఓకే, రబ్ చేస్తున్నా. ఎన్టీఎస్సి వాళ్ళు కూడా చాలా ప్రిపేర్ కాండి. సేమ్ సిలబస్ 10th క్లాస్ సిలబస్ వస్తుంది. ఇప్పుడు ప్రిపేర్ అయ్యేదే దాంట్లో వస్తుంది. నాగప్రవళి మీరు అందరికి ఎన్టీఎస్సికి ఉంటుంది, పాలిసెట్కి ఉపయోగపడుతుంది ఇది. సో 1 more క్వశ్చన్ ఒకటి. ఇప్పుడు ఇట్లాంటి దాని మీద ఇట్లా చాలా క్వశ్చన్స్ వస్తే ఒక క్వశ్చన్, the coordinates of the point P dividing అంటాడు, dividing the line segment joining the points A 1,3 and B that is 4,6 in the ratio 2:1 or అయితే ఇక్కడ ఏమన్నాడంటే the coordinates of the point dividing the line segment P 1,3 and B అనేది 4,6 in the ratio 2:4 అంటే A అనే పాయింట్ ఇక్కడ ఉంది, B అనే పాయింట్ ఇక్కడ ఉంది. ఈ రెండు పాయింట్స్ లైన్ జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ని ఒక P అనే పాయింట్ డివైడ్ చేస్తుంది అన్నాడు. అంటే ఇది ఇంటర్నల్లీ అనే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ ఎక్స్టర్నల్లీ అని మెన్షన్ చేసినప్పుడే మీరు ఎక్స్టర్నల్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇది ఇంటర్నల్లీ, ఎందుకంటే డివైడింగ్ ద పాయింట్ P అన్నాడు కాబట్టి అది మిడిల్లో డివైడ్ చేస్తానని గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఏ అనే పాయింట్ వచ్చేసి 1,3 ఇక్కడ, నెక్స్ట్ B అనే పాయింట్ వచ్చేసి 4,6 ఇక్కడ. సో నెక్స్ట్ P అనే పాయింట్ ని మనకు తెలియదు. అది ఆ P అనే పాయింట్ ని తెలుసుకోవడానికి మనకి ఇంటర్నల్ ఫార్ములా చెప్పండి. ఇంటర్నల్ గా డివైడ్ చేసే సెక్షన్ ఫార్ములా చెప్పండి. సెక్షన్ ఫార్ములా నేను రాయించాను. ఎనీబడి కెన్ టెల్ సెక్షన్ ఫార్ములా. P ఇంటర్నల్ గా డివైడ్ చేసినప్పుడు సెక్షన్ ఫార్ములా ఏంది? ఇది x1 y1, నెక్స్ట్ ఇది x2 y2, చెప్పండి. ఇంటర్నల్ గా డివైడ్ చేసే P పాయింట్, ఈ P అనే పాయింట్ కనుక్కోవాలి మనం. ఈ రేషియో వచ్చేసి ఇది m అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది n అవుతుంది. సో ఈ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది AP/PB రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది n అవుతుంది, ఇది m అవుతుంది ఇక్కడ దాకా. ఇది అంటే m/n రేషియో అన్నట్టు. m/n రేషియో ఇచ్చాడు కదా, 2:1 ఇచ్చాడు. సో చెప్పండి ఇప్పుడు x1 = 1 అవుతుంది. నెక్స్ట్
y1 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. చెప్పు. x2 ఈక్వల్ టు 4, y2 ఈక్వల్ టు 6. ఫార్ములా చెప్పండి, సెక్షన్ ఫార్ములా చెప్పండి. ఎవరో చెప్తున్నారు. నాగప్రవళి చెప్పు. నీ వాయిస్ వినబడతలేదు. ఇంకెవరని చెప్పండి. mx2 ప్లస్ mx2 ప్లస్ బై m ప్లస్ n. వెరీ గుడ్. y టర్మ్కి చెప్పు. బై m ప్లస్ n. వెరీ గుడ్. సో ఇప్పుడు దీని నుంచి p అనే పాయింట్ డివైడ్ చేసే పాయింట్ కనుక్కుందాం. mx2 అంటే m అనే వాల్యూ వచ్చేసి మనకి m అనే వాల్యూ m:n రేషియోలో ఉంది కాబట్టి m అనే వాల్యూ 2 అవుతుంది, n అనే వాల్యూ 1 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని రాసుకుంటే దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో mx2 అంటే చెప్పండి, m అంటే 2 ఇంటూ x2 వాల్యూ ఎంత ఉంది చెప్పండి. x2 వాల్యూ వచ్చేసి x2 వాల్యూ ఎంత ఉంది చెప్పండి. 4 ఉంది. x2 వాల్యూ 4 ఉంది. ఇది x2 y2. x2 వాల్యూ 4 ఉంది అంటే 2 ఇంటూ 4 ప్లస్ nx1 అంటే 1 ఇంటూ x1 వాల్యూ ఎంత 1 ఇంటూ 1 బై m ప్లస్ n అంటే 2 ప్లస్ 1 కామా నెక్స్ట్ m/2 అంటే m వాల్యూ 2 ఇంటూ y2 వాల్యూ 6 ప్లస్ n/1 అంటే n అంటే 1 ఇంటూ y1 వాల్యూ ఎంత ఉంది, y1 వాల్యూ ఎంత ఉంది 3 బై m ప్లస్ n అంటే 2 ప్లస్ 1. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 4 8 ప్లస్ 1 ఇంటూ 1 1 బై 2 ప్లస్ 1 3. 2 ఇంటూ 6 12 ప్లస్ 1 ఇంటూ 3 3 బై 2 ప్లస్ 1 3. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 8 ప్లస్ 1 9 బై 3 కామా 12 ప్లస్ 3 15 బై 3. దట్స్ ఈక్వల్ టు క్యాన్సల్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి. 9/3 ఎంత 3. 15/3 అంటే 5 అవుతుంది. సో 3,5. సో p అనే పాయింట్ దట్ ఈస్ డివైడింగ్ ద పాయింట్ దట్ p అనే పాయింట్ వచ్చేసి 3,5 డివైడ్ చేస్తుంది. ఇన్ ద రేషియో m:n రేషియో అంటే 2:1 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ ఏంది 3,5. ఓకే, నోట్ చేసుకోండి. సో అయిపోయిందా అందరిది? ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్.
The perimeter of a triangle. Next question. The perimeter of a triangle with vertices 0, 4 and 0, 0 and 3, 0 is అంటే ఒక ట్రయాంగిల్ ఇట్లుంది. ఈ ట్రయాంగిల్ యొక్క vertices are given. This is a triangle. This A అనే vertex is 0, 4. B vertex is 0, 0. C vertex is 3, 0. So now, what is the perimeter actually? చెప్పండి, anybody can tell? ఎవరైనా చెప్పొచ్చు. పెరిమీటర్ అంటే ట్రయాంగిల్ లోపల ఏమవుతుంది? వాట్ ఈస్ ద పెరిమీటర్? పెరిమీటర్ అంటే ఏంటి? టోటల్ లెంత్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏమవుతుంది చెప్పండి. ఈ ఏబి లెంత్ ప్లస్ బిసి లెంత్ ప్లస్ ఏసీ లెంత్ ఆర్ సిఏ లెంత్, ఈ మూడు కలిస్తే పెరిమీటర్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏబి లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు యాక్చువల్ ఫార్ములా చెప్పండి. ఒక ఫార్ములా ఏబి మనకు లెంత్ ఆఫ్ ద 2 పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కి ఫార్ములా రాయించాను ఫస్ట్ డే. ఎవరని చెప్పచ్చు చెప్పండి. x2 minus x1 whole square plus y2 minus y1 whole square. అయితే ఇక్కడ ఏ అనే పాయింట్ తీసుకుంటే మనకు ఏ అనే పాయింట్ వచ్చేసి 0, 4 ఉంది. నెక్స్ట్ బి అనే పాయింట్ వచ్చేసి ఏముంది? 0, 0 ఉంది. సో ఇప్పుడు ఏబి కనుక్కోవాలంటే అండర్ రూట్ ఆఫ్, మీరు ఎట్లా తీసుకుంటారు అట్లా, ఇది x2 అవుతుంది, ఇది x1 అవుతుంది. సో x2 మైనస్ x1 అంటే ఈ సెకండ్ పాయింట్లలోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ దీన్ని చేయాలి. ఎక్స్ నుంచి ఎక్స్ తీసేయాలి, వై నుంచి వైఏ సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ 0 మైనస్ 0, x2 మైనస్ x1, 0 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఈ 0 మైనస్ 4, 0 మైనస్ 4 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 0 మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే 0 అవుతుంది, ప్లస్ 0 మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే 0 మైనస్ 4 ఏమవుతుంది? వాట్ ఈస్ 0 మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 16. సో 16 అంటే అండర్ రూట్ ఆఫ్ 0 ప్లస్ 16 అంటే 16 అవుతుంది. రూట్ 16 వాల్యూ ఎంత? 4. సో నెక్స్ట్ అట్లాగే బీసీ కనుక్కుందాం. బీసీ కనిపిస్తుందా? ఇట్లా అన్నా. సో బీసీ డిస్టెన్స్ అంటే 0, 0 బి అవుతుంది. సి అనేది వచ్చేసి 3, 0. సో ఇప్పుడు బీసీ డిస్టెన్స్ వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ x2 అంటే 3 మైనస్ x1 అంటే 0 హోల్ స్క్వేర్, నెక్స్ట్ y2 అంటే 0 మైనస్ y1 అంటే 0, 0 మైనస్ 0 హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 3 మైనస్ 0 అంటే ఎంత? 3 స్క్వేర్ అంటే ఎంత? 9 ప్లస్ 0 మైనస్ 0 అంటే 0 స్క్వేర్ అంటే 0. సో అండర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 0 అంటే 9, రూట్ 9 వాల్యూ ఎంత? 3. సేమ్ సిఏ వాల్యూ కనుక్కుందాం. సి అంటే 3, 0, నెక్స్ట్ ఏ అంటే 0, 4. సో ఇప్పుడు ఏసీ వాల్యూ కనుక్కుంటే అండర్ రూట్ ఆఫ్ 0 మైనస్ 3 హోల్ స్క్వేర్, 0 మైనస్ 3 హోల్ స్క్వేర్ కనిపిస్తుందా? ఓకే, ఇట్లా వస్తా. సో ఇక్కడ కనిపిస్తుందా? ఓకే. సో సి అంటే 3, 0, ఏ అంటే 0, 4. సో ఇది ఏసీ అంటే ఏసీ అన్న సిఏ అన్న ఒకటే డిస్టెన్స్. సో 0 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 0 హోల్ స్క్వేర్, ఇదేమవుతుంది? అండర్ రూట్ ఆఫ్ 0 మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఎంత? మైనస్ 3 స్క్వేర్ అంటే ఎంత? మైనస్ 3 స్క్వేర్ 9
plus 4 minus 0 whole square and 4 square and 16. Under root of 9 plus 16 and 25 plus 5 అవుతాయి. ఇప్పుడు మీకు 3 డిస్టెన్స్ వచ్చాయి. ఏబి డిస్టెన్స్ వచ్చేసి 4, ఇది 4, ఏ నుంచి బికి 4. నెక్స్ట్ బీసీ డిస్టెన్స్ ఎంత వచ్చింది? బీసీ డిస్టెన్స్ 3. నెక్స్ట్ ఏసీ డిస్టెన్స్ ఎంత వచ్చింది? 5. సో ఈ మూడింటిని యాడ్ చేయండి. 4 ప్లస్ 3 ప్లస్ 5 ఎంత అవుతుంది? 12. ఇదే టోటల్ లెంత్ ఆఫ్ ది ట్రయాంగిల్. దాన్ని మనము పెరిమీటర్ అంటాం. ఓకేనా? సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? ఇక్కడ 12 అవుతుంది. ఇక్కడ రాసుకోండి. పెరిమీటర్ ఈక్వల్ టు ఆ 3 సైడ్స్ ని యాడ్ చేయాలి. 4 ప్లస్ 3 ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12. నోట్ చేసుకోండి. ఆ 12 అనేది సెంటీమీటర్స్ లో ఇవ్వచ్చు. ఎప్పుడైనా కూడా సెంటీమీటర్స్ అని మెన్షన్ చేస్తాడు అక్కడ. నెక్స్ట్ పాలిసెట్ లో స్టాట్స్ ఉందా? మీకు స్టాటిస్టిక్స్ ఉందా? ఉంటుంది. సిలబస్ చూసావా రవాలి? ఉందా? ఓకే. నెక్స్ట్ స్టాట్స్ స్టార్ట్ చేయాలన్నా మరి చూస్తున్నా ఒకటి. ఒక నిమిషం. సర్ఫేస్ అండ్ వాల్యూమ్స్ ఉంది, ఏరియాస్ ఉంది, కన్స్ట్రక్షన్స్, ట్రయాంగిల్స్. స్టాటిస్టిక్స్ చెప్పన్నా, ప్రాబబిలిటీ ఎట్లాగా ఉంటుంది? ప్రాబబిలిటీ చెప్పన్నా, స్టాట్స్ చెప్పన్నా అని చూస్తున్నా. ఏం చెప్పమంటారు? ప్రాబబిలిటీ చెప్పన్నా? ఓకే, ప్రాబబిలిటీ స్టార్ట్ చేస్తున్నా. రవలి నువ్వేనా అన్నది ప్రాబబిలిటీ అని? ఓకే ఓకే. సో 16.1. ఓకే, క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. ప్రాబబిలిటీ అందరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ ప్రాబబిలిటీ. సో probability అంటే probability is this is first we have to take agar wait petition వస్తున్నప్పుడు నేను క్లాస్ తీసుకొని వస్తున్నా, టైం అయిపోతుంది. వస్తున్నా. అడుగునా. నెక్స్ట్, సో రైట్ డౌన్ ప్రాబబిలిటీ. సరే నాడు వేస్తున్నాడు. కిందికెళ్ళు. If there are, note down this, if there are n elementary events
associated with a random experiment, with a random experiment and m of them are favorable to an event A, ఏ అనే ఈవెంట్ లో ఎన్ ఎక్స్పెరిమెంట్ జరిగితే దాంట్లో ఎం అనేది ఫేవరబుల్ అంటే ఏంటి, అనుకూలంగా ఉన్నవి, అంటే సక్సెస్ అయ్యే అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఎగ్జామ్స్ రాసామనుకో, ఒక 20 ఎగ్జామ్స్ సక్సెస్ అయినాయి అనుకో, అప్పుడు రేషియో ఏమని చెప్తాను చెప్పండి, సక్సెస్ అయ్యే రేషియో ఎంత అని చెప్తాను చెప్పండి. ఎనీబడి ఎవరైనా చెప్పగలుగుతారా? 100 ఎగ్జామ్స్ రాస్తే 20 ఎగ్జామ్స్ సక్సెస్ పాస్ అయినాం అంటే సక్సెస్ అయిన రేషియో చెప్పండి ఎవరైనా. 5:1 కాదు, 100 ఎగ్జామ్స్ లో 20 పాస్ అయినాం అంటే 20/100 అని చెప్పాలి. ఏమని చెప్పాలి? 20 అంటే 20/100 అంటే ఏంటి? 1:5 అంటే 5 ఎగ్జామ్స్ లో 1 ఎగ్జామ్ పాస్ అయినాం అంటే టోటల్ ఎగ్జామ్స్ కింద ఉండాలి, పాస్ అయిన ఎగ్జామ్స్ ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. ఓకేనా? సో ఫేవరబుల్ టు 1/5. సో దెన్ ద probability of happening or occurrence of event A is denoted by P. ప్రాబబిలిటీని మనం ఎప్పుడైనా కూడా P తో డినోట్ చేస్తాం. P ఆఫ్ A అంటాం, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఈవెంట్ A. దట్ ఈస్ అండ్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద రేషియో. అండ్ ఈజ్ ఈ ప్రాబబిలిటీ డెఫినేషన్, ఇది మీకు ఇంటర్మీడియట్ లో కూడా వస్తుంది. ఇది మీకు నేను ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను, నేను మీరు వింటా అంటే మీకు 1A 1B ఉంటుంది ఇంటర్మీడియట్. దోస్ హూ ఆర్ గోయింగ్ టు ఇంటర్మీడియట్ ఆల్సో మీకు యూజ్ అవుతుంది. సో ఈ ప్రాబబిలిటీని మనం ఎట్లా డిఫైన్ చేస్తామంటే P ఆఫ్ A ఈక్వల్ టు M/N అని చెప్పి డిఫైన్ చేస్తాం, ప్రాబబిలిటీ ఆఫ్ అక్కరెన్స్. ఓకే, ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఇప్పుడు ప్రాబబిలిటీ హ్యాపెనింగ్ ఇది. అయితే ప్రాబబిలిటీ మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది తెలుసా? ప్రాబబిలిటీ అనేది 0 నుంచి, ప్రాబబిలిటీ ఛాయిస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది అంటే బిట్వీన్ 0 <= 0 అండ్ <= 1. ప్రాబబిలిటీ ఈ మధ్యలోనే ఉంటుంది, 0 నుంచి 1 మధ్యలోనే ఉంటుంది. ఒకవేళ ప్రాబబిలిటీ హ్యాపెనింగ్ ఇది నాట్ హ్యాపెనింగ్ అన్నప్పుడు ఏం చేయాలి తెలుసా మీకు? 1 మైనస్ ఈ టోటల్ 1 అవుతుంది. ప్రాబబిలిటీ హ్యాపెనింగ్ ఏమో సగం ఉంటుంది, నాట్ హ్యాపెనింగ్ హాఫ్ ఉంటుంది. అంటే 2 అయ్యే అవకాశం హాఫ్ ఉంటుంది, అవ్వని అవకాశం కూడా హాఫ్ ఉంటుంది. సో హాఫ్ ప్లస్ హాఫ్ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది, 50-50 ఉంటుంది. సో ఇప్పుడు P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ -A, ఇక్కడ బార్ అంటే ఏంటి? నాట్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు ఈక్వల్ టు 1 అవుతాయి, ఈ రెండు కలిస్తే 1 అవుతాయి. సో P ఆఫ్ A బార్ ఈక్వల్ టు 1 మైనస్ P ఆఫ్ A అవుతుంది. అంటే నాట్ హ్యాపెనింగ్ ఈక్వల్ టు 1 మైనస్ టోటల్ వచ్చి హ్యాపెనింగ్ తీసేయాలి. 1 మైనస్ హ్యాపెనింగ్ ఫార్ములా ఏంది? M/N. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఎల్సిఎం చేస్తే N మైనస్ M/N, ఇక్కడ బై 1 తీసుకుంటాం కదా, ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? N మైనస్ M/N. సో ఇది రాసుకోండి, నోట్ చేసుకోండి, ప్రాబ్లమ్స్ చెప్తా దీని మీద.
నాగప్రవళి వెళ్ళిపోయిందా? శ్రీజిత్ అర్థమవుతుందా? శ్రీజిత్ ఓకే. రాధిక 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 అర్థమవుతుందా? పాలిసెట్ కా ప్రిపరేషన్? పాలిసెటా ఎన్టీఎస్సి? ఓకే గుడ్. ఓకే సరే, పాలిసెట్ కూడా ప్రిపేర్ కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్స్ రబ్ చేస్తున్నాను. రబ్ చేయనా? రబ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ సో అన్బయాస్డ్ అంటే ఒకేసారి పడుతుంది డై అనేది. డై తెలుసు కదా మీకు, డైస్ అంటారు. డైస్ అంటే పాచిక. అండ్ అన్బయాస్డ్ డై ఈజ్ థ్రోన్. ఒక డైని త్రో చేసినప్పుడు మనకు దాని మీద క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ getting an even number. సో ఇప్పుడు మీకు డై మీద ఎన్ని నెంబర్స్ ఉంటాయి చెప్పండి? డై మీద ఎన్ని అదే ఏమేమి నెంబర్స్ ఉంటాయి డై మీద? పాచిక వేస్తాం. 1 2 3 నెక్స్ట్ చూసారా డైని? ఏమేమి ఉంటాయి డైని? 1 2 3 4 5 6 అంటే చుక్కలు ఉంటాయి చూసారా? 1 డాట్ ఉంటుంది, 2 డాట్స్ ఉంటాయి, 3 డాట్స్, 4 డాట్స్, 5 డాట్స్, 6 డాట్స్ ఉంటాయి. చూసారా? ఎప్పుడన్నా చూసారు కదా? సో లెట్ ఏ డినోట్ ద ఈవెంట్ గెట్టింగ్ అండ్ ఈవెన్ నెంబర్. ఏ అనే దాన్ని మనము ఈవెంట్ అనుకుంటాం. లెట్ ఏ డినోట్ ఈవెంట్ గెట్టింగ్ అండ్ ఈవెన్ నెంబర్. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు ఆ 1 2 3 4 5 6 లోపల ఆడ్ నెంబర్స్ ఏవి, ఈవెన్ నెంబర్స్ ఏవి చెప్పండి? ఎస్, ఆ 2 4 6 అనేది ఈవెన్ నెంబర్స్, మిగతా 1 3 5 అనేది ఆడ్ నెంబర్. ఇప్పుడు మనకు టోటల్ గా ఉన్నటువంటి అక్కరెన్సెస్ అంటే టోటల్ గా ఉన్న వాటిని మనము ఎన్ని ఏమంటామంటే దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇక్కడ రేషియో, ఇక్కడ ఎన్ అనేది ఎలిమెంటరీ ఈవెంట్స్ అసోసియేటెడ్. టోటల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 6. టోటల్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి? 6. ఓకేనా? నెక్స్ట్ దాంట్లో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్ గెట్టింగ్ ఎన్ని అవకాశాలు ఉంటాయి? ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్ గెట్టింగ్ 3. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్ గెట్టింగ్ వచ్చేసి 3. అంటే దీన్ని మనం ఏమంటాం అంటే ఎం అంటాం. అంటే ఈ టోటల్ ఈ అక్కరెన్సెస్ వచ్చేసి టోటల్ అక్కరెన్సెస్ మనకు 6 ఉన్నాయి. టోటల్ అక్కరెన్సెస్ ని ఎంతో డినోట్ చేయాలి. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ మనకు ఛాయిస్ ఇచ్చారు కదా, గెట్టింగ్ ఈవెన్ నెంబర్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఛాయిస్ ఉన్నాయి? అవి ఎం వచ్చేసి 3 ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అక్కరింగ్ ఏ అంటే ఈవెన్ నెంబర్ వచ్చే అవకాశాలని మనం ఫార్ములా ఏమని రాస్తామని చెప్పాను? m/n. సో m/n అంటే m అంటే 3 చాయిసెస్, టోటల్ అవకాశాలు ఎన్ని ఉన్నాయి? 6. సో 3/6 అంటే 1/2. అంటే చూడండి, మొత్తం 6 అవకాశాలు, 6 చాయిసెస్ ఉంటాయి. దాంట్లో 2 4 6 అంటే ఎన్ని ఉన్నాయి? 3. అంటే ఇవి మిగతా సగం చాయిస్ ఏ ఉన్నాయి? 1 3 5 అన్ని ఈక్వల్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్స్ ఈక్వల్ ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఈక్వల్ ఉన్నాయి.
సో ఈవెన్ నెంబర్స్ వచ్చే అవకాశం ఏమవుతుంది, హాఫ్ చాయిస్ ఉంటుంది. ఓకేనా, ప్రాబిలిటీ ఎంత ఉంటుంది, హాఫ్. అర్థమైందా? ప్రాబిలిటీ ఆఫ్ అక్కరింగ్ ఈవెన్ నెంబర్స్ ఎంత ఉంటుంది, డై వేసినప్పుడు హాఫ్ ఉంటుంది, హాఫ్ ఉంటాయి. మిగతా హాఫ్ ఏముంటాయి, మిగతా హాఫ్ అవకాశం ఏది ఉంటుంది, ఆడ్ నెంబర్. ఓకే, ఆడ్ రాసుకోండి. ఇదొక్క ప్రాబ్లం కంప్లీట్ చేసి క్లాస్ క్లోజ్ చేస్తాం. నోట్ చేసుకున్నారా? ఓకే, రబ్ చేస్తున్నాను. సో టోటల్ అక్కరెన్సెస్ ఇది n is equals to 6. నౌ అనదర్ క్వశ్చన్, ఈ టోటల్ అక్కరెన్సెస్ నో చేంజ్, ఇది చేంజ్ కాదు. ఇంకొక ప్రాబ్లం దీని మీద చెప్తే ఏ మల్టిపుల్ ఆఫ్ 3, ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ఇక్కడ అడిగింది ఏంటంటే లెట్ ఏ డినోట్ the event, denote the event getting multiple of 3. సో ఇప్పుడు దీన్ని తీసుకుంటే ఇప్పుడు 1 2 3 4 5 6 అనే దాంట్లో n ఈక్వల్స్ టు 6 ఇది ఆటోమేటిక్ ఎప్పటికీ ఇట్లాగే ఉంటాయి డై వేసినప్పుడు ఇదే ప్రాబ్లంలో. సో దీంట్లో మల్టిపుల్ ఆఫ్ 3 ఏదో అవుతుంది చెప్పండి, మల్టిపుల్స్ ఆఫ్ 3 ఏమున్నాయి చెప్పండి, మల్టిపుల్స్ ఆఫ్ 3 ఏవేవి ఉన్నాయి దాంట్లో చెప్పండి, మల్టిపుల్స్ ఆఫ్ 3 ఏమున్నాయి ఈ వీటి లోపల, మల్టిపుల్స్ ఆఫ్ 3. మల్టిపుల్స్ తెలుసు కదా మీకు, మల్టిపుల్స్ అంటే ఏంటి, 3 మల్టిపుల్స్ తెలుసా, 3 1 జా 3, 3 2 జా 6, 3 6 9 12 15 ఈ 3 టేబుల్లో వచ్చేటన్ని. సో దీంట్లో 3 మల్టిపుల్స్ ఏవేవి ఉన్నాయి చెప్పండి నాకు, 3, 6. సో ఇప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ 3 గెట్టింగ్ వచ్చేసి అవకాశాల సంఖ్య ఎంత ఉందో చెప్పండి, ఎన్ని నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఎన్ని ఉన్నాయి చెప్పండి, ఎన్ని వస్తున్నాయి మల్టిపుల్స్, 2. సో ఎస్, ఇప్పుడు టోటల్ అక్కరెన్సెస్ ఏమో డై లోపల ఉండేది 6 చాయిసెస్, దాంట్లో మల్టిపుల్ ఆఫ్ 3 వచ్చే అవకాశాలు 3 6 కాబట్టి అవి 2 చాయిసెస్, గెట్టింగ్ ఆఫ్ మల్టిపుల్స్ 2 ఓన్లీ. సో ఇక్కడ మనకు ప్రాబబిలిటీ ఆఫ్ అక్కరెన్స్ ఏ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ ఈక్వల్ టు m/n ఫార్ములా, చాయిసెస్ బై టోటల్, దట్ ఈస్ చాయిసెస్ 2 బై టోటల్ వచ్చేసి 6, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/3. సో ఎస్, నోట్ చేసుకోండి. అయిపోయిందా, నెక్స్ట్ రబ్ చేయన్నా, రబ్ చేయమంటారా, రోహిత్ రబ్ చేయన్నా? ఓకే, సో నెక్స్ట్ ఈ యొక్క డై మీద ప్రాబ్లం చెప్పేసి వాళ్ళ క్లాస్ ఆపేస్తాను. ఓకేనా? సో థర్డ్ క్వశ్చన్, an even number
అంటే గెట్టింగ్ అన్ ఈవెన్ నంబర్, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఈవెన్ నంబర్ ఆర్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. అంటే ఇక్కడ రెండు అడిగాడు, ఈవెన్ నంబర్ రావచ్చు అరే మల్టిపుల్ ఆఫ్ 3 కూడా కావచ్చు. అంటే ఇప్పుడు చెప్పండి, అసలు టోటల్ ఈవెంట్స్ n ఈజ్ ఈక్వల్ టు 6 ఇది ఎప్పటికీ ఫిక్స్డ్, ఇది టోటల్ అక్కరెన్సెస్. ఇప్పుడు దీంట్లో m ఈక్వల్ టు ఈవెన్ నంబర్ ఆర్ గెట్టింగ్ ఆఫ్ మల్టిపుల్స్. ఈవెన్ నంబర్స్ ఏమున్నాయి చెప్పండి? ఈవెన్ నంబర్ కావచ్చు, మల్టిపుల్ ఆఫ్ 3 కావచ్చు, రెండు తీసుకోవచ్చు. ఈవెన్ నంబర్ చెప్పండి నాకు. 2, 2, 4, 6 కూడా అవుతుంది. అయితే ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 3 అనేప్పుడు 3 కూడా మధ్యలో వస్తుంది కాబట్టి ఈ 2 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. 3 1 జా 3 అవుతుంది, ఇది తీసుకోవాలి. మళ్ళీ 4 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది అండ్ 3 2 జా 6 అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఇక మిగతావి 1, 5 అనేది ఆడ్ నెంబర్స్, అవి మల్టిపుల్ ఆఫ్ 3 కూడా కావు. కాబట్టి ఇక్కడ ఈవెన్ నెంబర్ అంటే 2 4 కూడా అవుతుంది, 6 కూడా అవుతుంది. అట్లాగే మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3 6 కూడా అవుతుంది. సో ఇప్పుడు చాయిస్ ఎంత అవుతుంది చెప్పండి? m ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత అవుతుంది? హౌ మెనీ నెంబర్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో ఇది ఇది ఏ ఈక్వల్ అంటే చాయిస్ గెట్టింగ్, ఇది ఏ ఈక్వల్ టు ఈవెంట్ గెట్టింగ్ ఇది. సో m ఈక్వల్ టు 4 కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు m/n, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4/6, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3. సో నోట్ చేస్తాం. ఈవెన్ నెంబర్ ఆరే మల్టిపుల్ ఆఫ్ 3 అన్నప్పుడు ఈవెన్ నెంబర్స్ తీసుకోవాలి, మల్టిపుల్ ఆఫ్ 3 తీసుకోవాలి, రెండు. మీకు ప్రాబ్లం అర్థమైంది అనుకుంటా. ఇక్కడ ఏమంటున్నాడు? ఈవెన్ నెంబర్ ఆర్ అన్నాడు. ఆర్ అన్నప్పుడు దీంట్లో వచ్చే ఈవెన్ నెంబర్స్ తీసుకోవాలి, మల్టిపుల్ ఆఫ్ 3లను కూడా తీసుకోవాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఆర్ అంటారు ఇక్కడ మనకు అర్థమైంది తెలుసా? మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ లోపల ఆర్ అంటే రెండు యొక్క ఈ రెండు అనే ఈవెన్ నెంబర్స్ తీసుకోవాలి, ఈవెన్ నెంబర్స్ అండ్ మల్టిపుల్ ఆఫ్ 3 రెండింటిని కలిపి తీసుకోవాలి. ఓకేనా? అండ్ అంటే ఏం తీసుకోవాలంటే వాటి ఇంటర్జెక్షన్, కామన్ గా ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. సపోజ్ దానికి ఇంకొక ప్రాబ్లం చెప్తాను నేను. అండ్ అనేదానికి రాసుకోండి. సో ఇది రబ్ చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఆర్ అనే దానికి రెండు వచ్చినాయి. ఇక్కడ ఈవెన్ నెంబర్ అండ్ ఈవెన్ నెంబర్, ఇగో ఇక్కడ అండ్ అని వస్తుంది ప్రాబ్లంలో. అండ్ అని వచ్చినప్పుడు ఇప్పుడు కామన్ గా ఉన్నది తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. కామన్ గా ఉన్నదంటే n ఈజ్ ఈక్వల్ టు 6 యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మనం ఏం తీసుకోవాలంటే గెట్టింగ్ అండ్ ఈవెన్ నెంబర్ అండ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాడు. అంటే ఈవెన్ నెంబర్ కావాలి, దాంట్లో మల్టిపుల్ ఆఫ్ 3 కావాలి, రెండు కలిసి ఉన్నటువంటి కామన్ గా ఉన్నటువంటి నెంబర్ ఏది చెప్పండి? ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, మల్టిపుల్ ఆఫ్ 3 కూడా కావాలి. 3 ఎట్లయితుంది? ఈవెన్ నెంబర్ కాదు కదా 3 అనేది. అండ్ అన్నప్పుడు 2 అంటే మళ్ళీ మల్టిపుల్ ఆఫ్ 3 కాదు కదా, మల్టిపుల్ ఆఫ్ 3 కావాలి. ఎస్, మల్టిపుల్ ఆఫ్ 3 కావాలి అండ్ ఈవెన్ నెంబర్. 6 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది, 3 2 జా 6 అవుతుంది, మిగతా బేబీ కావు. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ అండ్ అన్నప్పుడు మీకు ఏం తీసుకోవాలని చెప్పాలి? కామన్ గా ఉన్నటువంటిది తీసుకోవాలి, ఆ రెండింటికి కామన్ లో ఉండాలి. అంటే ఇప్పుడు 6 అవుతుంది, ఈవెన్ కావాలి, మల్టిపుల్ ఆఫ్ 3 కావాలి. సో ఇప్పుడు ఇది m ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? నెంబర్ ఆఫ్ గెటింగ్ చాయిస్ ఎంత అవుతుంది? 1. సో p ఆఫ్ a ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ a ఈక్వల్ టు m/n, దట్ ఈస్ ఈక్వల్స్ టు m అంటే 1 బై టోటల్ 6, 1/6. ఓకే, నెక్స్ట్ లోడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను. సబ్జా అన్న
Next, an event probability of getting a number 3 ఇక్కడ ఏంటంటే ఏ నెంబర్ 3 అన్నాడు R4 అన్నాడు అంటే అర్థం ఏం తెలుసా 3 తీసుకోవాలి 4 తీసుకోవాలి R అన్నప్పుడు 2 తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి అండ్ అన్నప్పుడే కామన్ గా ఉన్నది తీసుకోవాలి అర్థమవుతుందా రవలి ఫాలో అయినవా ఓకేనా ఓకేనా ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు టోటల్ వచ్చేసి 6 ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఈ నెంబర్స్ లో 3 or 4 ఏ నెంబర్ 3 or 4 మాత్రమే తీసుకోవాలన్నాడు చెప్పండి 3 or 4 అంటే ఏం తీసుకోవాలి ఏ నెంబర్స్ తీసుకోవాలి ఈ నెంబర్స్ లో 3 or 4 మాత్రమే తీసుకోవాలన్నాడు గెట్టింగ్ ఏ నెంబర్ 3 or 4 3 పడవచ్చు లేదా 4 పడవచ్చు అన్నాడు అంటే 2 నెంబర్లు తీసుకోవాలి చెప్పండి ఆ నెంబర్ చెప్పండి ఏ నెంబర్స్ 3, 4 కదా అంతే సింపుల్ గా 2 నెంబర్లు తీసుకోవాలి అర్థమైందా సో m ఈక్వల్ టు ఇక్కడ ప్రాబిలిటీ చాయిస్ ఎంత అవుతుంది ఇక్కడ గెటింగ్ చాయిస్ 2 సో ప్రాబిలిటీ ఆఫ్ a ఈక్వల్ టు m/n ఈజ్ ఈక్వల్స్ టు 2/6 ఈక్వల్స్ టు 1/3 ఓకేనా 1/3 నెక్స్ట్ రబ్ చేస్తున్నా ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పేసి క్లోజ్ చేస్తున్నా రబ్ చేస్తున్నా సో నెక్స్ట్ an odd number getting an odd number let a denote the event getting an odd number సో ఇప్పుడు చెప్పండి టోటల్ ఈవెంట్స్ వచ్చేసి n ఈజ్ ఈక్వల్స్ టు 6 ఉన్నాయి సో దీంట్లో ఏ డినోట్ ద ఈవెంట్ గెటింగ్ ఆడ్ నెంబర్స్ ఏమేమి వస్తాయి దీంట్లో ఆడ్ నెంబర్ చెప్పండి 1 3 5 అవుతుంది సో ఇప్పుడు m ఈజ్ ఈక్వల్స్ టు చాయిస్ గెటింగ్ వచ్చేసి m ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 చాయిసెస్ ఉన్నాయి సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు m/n ఈజ్ ఈక్వల్స్ టు 3/6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ 3 ఉన్నాయి ఆడ్ నెంబర్స్ 3 ఉన్నాయి అంటే ఏంటి 50-50 చాయిస్ ఉన్నాయి ఈవెన్ నెంబర్స్ 50 చాయిస్ ఉంది ఆడ్ నెంబర్స్ 50 చాయిస్ హాఫ్ ఆఫ్ చాయిస్ ఓకే నోట్ చేసుకో ఓకే రబ్ చేయనా సో నెక్స్ట్ క్వశ్చన్ probability of getting a number less than 5 5 కంటే తక్కువ రావాలి సో టోటల్ అకరెన్సెస్ 6 దీంతో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నెంబర్ లెస్ దాన్ 5 కంటే తక్కువ వచ్చే నెంబర్ చెప్పండి డై లోపల 1 2 3 4 సో దీంట్లో చాయిస్ ఆఫ్ అకరెన్స్ ఏమవుతుంది అంటే 4 అవుతుంది సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నెంబర్ లెస్ దాన్ 5 ఈజ్ m/n ఈజ్ ఈక్వల్స్ టు 4/6 ఈక్వల్స్ టు 2/3 4/6 అంటే 2/3 ఓకే నోట్ చేసుకోండి లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్న రబ్ చేస్తున్నా
next question. A number greater than 3, a number greater than 3, సో టోటల్ అకరెన్సెస్ ఎప్పుడు కానీ 6 ఇది టోటల్ అది తీసుకోవాలి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ చాయిస్ నెంబర్ గ్రేటర్ దాన్ 3 ఏమవుతాయి చెప్పండి. సో 4, 5, 6 అవుతుంది. సో చాయిస్ ఆఫ్ గెటింగ్ అకరెన్సెస్ నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ చాయిస్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో దట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నెంబర్ గ్రేటర్ దాన్ 3 ఈక్వల్స్ టు m/n ఈజ్ ఈక్వల్స్ టు 3/6 ఈక్వల్స్ టు 1/2. ఎందుకంటే 4, 5, 6 అనేది 6 లోపల హాఫ్ ఉన్నాయి. ఇవి టోటల్ 6 ఉంటే 4, 5, 6 అనేది 3 కదా, అంటే సగం పర్సెంటేజ్. మిగతా 1, 2, 3 సగం అంటే 50% అన్నది చాయిస్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. రబ్ చేస్తుంది. సో a number between 3 and 6, a number between 3 and 6, 3 కి 6 కి మధ్యలో ఉండాలి. టోటల్ అకరెన్సెస్ n = 6 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ చాయిసెస్ 3 and 6 కి మధ్యలో ఏమున్నాయి చెప్పండి? 4, 5. సో చాయిస్ అకరెన్స్ ఎన్ని ఉంటాయి అప్పుడు? 4, 5 అంటే ఎన్ని అన్నట్టు? 2 చాయిస్. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ బిట్వీన్ 3 and 6 అనే దానికి 2 by అంటే m/n ఈజ్ ఈక్వల్స్ టు 2/6 ఈజ్ ఈక్వల్స్ టు 1/3. సో లెట్ దిస్ ఐ స్టాప్ ద క్లాస్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో ప్రాబిలిటీ కంటిన్యూ చేయండి. నోట్ చేసుకున్నారా అందరూ? రోహిత్, రాధిక, రావణి. ఓకే, ఇది రికార్డ్ అయింది ఈ క్లాసు. నేను మళ్ళీ రికార్డును ఫార్వర్డ్ చేస్తాను. క్లాస్ క్లోజ్ చేస్తున్నా. రావణి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శ్రీజిత్, రావణి, రోహిత్, చెప్పండి. ఓకే, రైట్. క్లాస్ ఎండ్ చేస్తున్నా. రవలి ఓకేనా? శిల్ప జాయిన్ కాలే ఇవాళ? రవలి ఏమో ఏంది రోహిత్ ఏమంటావు? అదే రవలి జాయిన్ అయింది, శిల్ప జాయిన్ కాలేదు అంటున్నా. ఓకే, క్లాస్ ఎండ్ చేస్తున్నాను. ఓకే, రైట్. రేపు మళ్ళీ 8 o'clock ఉంటుంది. రేపు 8 o'clockకి. ఓకే, మార్నింగే. ఈవినింగ్ తీసుకోమంటారా? మరి మీ అందరూ డాటా కోసం చూస్తున్నారు. రోహిత్, డాటా కోసం చూడకపోతే నాకేం పర్వాలేదు, నేను ఈవినింగ్ కూడా తీసుకుంటాను. నేను మీరు తీసుకోమంటారా? 4:30కి తీసుకుంటాను నేను. చెప్పండి. రవలి వెళ్ళిపోయినట్టుంది. సరే, శ్రీజిత్ మీరు చెప్పండి. ఇంకెవరైనా ఈవినింగ్ తీసుకోమంటారా? 4:30కి తీసుకోమంటారా? సరే, మీరు అందరు అనుకుని గ్రూప్లో మెసేజ్ పెట్టుకోండి. రోహిత్, బాయ్స్ గ్రూప్లో నువ్వు మెసేజ్ పెట్టు, మిగతా వాళ్ళు గర్ల్స్ దాంట్లో మెసేజ్ పెట్టండి. మీరు ఈవినింగ్ ఓకే అంటే నేను తీసుకోవడానికి రెడీ. ఓకేనా? ఎప్పుడైనా మార్నింగ్ 8 కన్నా ఉంటుంది, ఈవినింగ్ 4:30కి 2 సార్లు ఉండే అవకాశం ఉంటుంది. మీరు అందరు అనుకుంటే తీసుకుంటాను నేను. ఓకేనా? ఏంటి, మీరు గ్రూప్లో మెసేజ్ పెట్టండి. ఓకేనా రోహిత్? ఓకే, రైట్.